వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఈ రోజు మనం పాలకు సంబంధించిన పదార్థాలు, పెరుగు, వెన్న, నెయ్యి, బటర్, పన్నీర్, యోగట్ అనేసి, కర్డ్, ఇంగ్లీష్లో అయితే కర్డ్ అని, ఇట్లా ఈ పదార్థాల గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అంటే కొంతమంది పాల వాసన పడదు అని చెప్పేసి పాలు తాగకపోవటం, లేకపోతే పెరుగు నచ్చక కొన్ని సంవత్సరాల పాటు పెరుగు తినని వాళ్ళని కూడా చూస్తాం. కొంతమంది ఓన్లీ బటర్ మిల్క్ మాత్రమే తీసుకుంటారు. అసలు పాల పదార్థాల వల్ల ఉపయోగాలు ఏంటి? తీసుకోకపోతే మనకేమన్నా నష్టం జరుగుతుందంటారా? సో ఆవు పాలు జనరల్గా ఆవు పాలు, గేదె పాలు ఎక్కువ తాగుతారు. అవునండి. సో ఆవు ఎందుకు ఇస్తుంది? తన బిడ్డకు తాను ఇచ్చుకుంటుంది. మనం దాని మధ్యలో దొంగతనం చేస్తున్నాం కదండి. పాపం దాని బిడ్డకి ఇంటెండెడ్గా ఉన్నటువంటి పాలు మనం మధ్యలో తీసుకుని మన పిల్లలకు మనం వాడుకుంటున్నాం బేసికలీ. సో అది ఫస్ట్ విషయం. పాపం ఆ బిడ్డ పోయిన తర్వాత కూడా మనం పాలు పిండుతూనే ఉన్నాం. పాలు ఇవ్వని ఆవులకి వెళ్ళి చంపేస్తున్నాం కూడా. సో ఒక రకంగా కొంతమంది ఎందుకు పాలు తాగరు, ఈ రీజన్తో పాలు తాగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు. పాపం దాని బిడ్డకి ఇచ్చిన పాలు మనం దొంగతనంగా మనం తీసుకోవడం ఏమిటి, దీనికి వాడుకోవడం అని అనుకునే వాళ్ళు ఉన్నారు. సో అది పక్కన పెడతారు. ఇది ఎమోషనల్ రీజన్ బేసికలీ. ఇది పక్కన పెడితే పాలు అన్నిటికంటే పురాతనమైన పోషకాహారం. అందరూ తాగేది ఈజీలీ అవైలబుల్. దానికోసమే పాలు ఆవుల గేదెలు పెంచుతున్నాం మనం. పెద్ద ఇండస్ట్రీ నాకు తెలిసింది. సో అలాగే పాలు స్టార్ట్ అయ్యాయి. పెరుగు అనేది పురాతన మందు కూడా బేసికలీ. అప్పుడు మీరు ఇంటర్నెట్ చూసినట్లయితే పెరుగుని ఎలాగా వచ్చింది అంటే వెస్ట్లో స్పెసిఫిక్గా చెప్పరు, కానీ లెబనాన్ ఆ ఏరియాలో పాలను స్టోర్ చేయడానికి ఒక తోలు సంచిలో పెట్టినప్పుడు ఆ తోలు సంచిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా వల్ల పాలు పెరుగుగా మారింది అని ఫస్ట్ టైం కనుక్కున్నాడు ఆది మానవుడు, పాత మానవుడు అంటారు. ఓకే అండి. కానీ మన హిందూ పురాణాలు చూస్తే మీరు పాల సముద్రం ఒకటి ఉండేది, పాల సముద్రం చిలికితే రకరకాలు వచ్చాయి అంటున్నారు కదా. సో పాలు రకరకాలు అంటే దానిలో మిల్క్ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకి తెలిసి ఉండాలి ఎప్పటికీ. ఒకటి తర్వాత మన పూజా విధానం చూస్తే పంచామృతాలని పాల నుంచి వచ్చినవి. పాలు, పెరుగు అన్ని వాడతాం. పంచదార, తేనె తీసేస్తే మిగతా అన్ని కూడా పాల ప్రొడక్ట్స్. అవునండి. సో అది మన పూజ విధానంలో అంటే అతి పురాతనమైనది అది. సో అప్పటి నుంచే తెలుసు వాళ్ళకి అందరికి పాలు యొక్క బెనిఫిట్స్ అవంతా కూడా. ఇంకా మీ స్పెసిఫిక్ క్వశ్చన్కి వస్తే పాల ప్రొడక్ట్స్ పురాతనమైనవి. సో ఈ పాటికి మానవ శరీరం దానికి అలవాటు పడిపోయింది. అఫ్ కోర్స్ కొంతమందికి అది పడదు అనుకోండి, దాన్ని మనం వేరే లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు, దాని పక్క అది వేరే దానికి వద్దాం. సో పాలు ప్రొడక్ట్స్ వాళ్ళకి ఈ పాటికి మానవ శరీరానికి అలవాటు అయిపోయాయి. ఆల్మోస్ట్ లైక్ స్టేబుల్ డైట్. పిల్లలకైతే పాలు తప్పేమి ఉండదు. అంతే కదా. తల్లిపాలు అయితే డబ్బా పాలు, లేదంటే డబ్బా పాలు అంటే వీటి నుంచి వచ్చినవి. మన ప్రధాన ఆహారంలో ఒక భాగం అయిపోయింది. మరి కొంతమంది పాలు తీసుకుంటే వాళ్ళకి లోపల ఏదో అవుతున్నట్లుగా, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ అవుతున్నట్లుగా అట్లా అంటూ ఉంటారు కదా. ఇది ఎందుకు అలా జరుగుతుందంటారు? సో మనం పాలు వరకు వస్తేనండి, పాలు అది ఒక పరిపూర్ణ పోషకాహారం అనుకున్నాం కదా. దానిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో ముఖ్యంగా మనం ఫ్యాట్ అనేది తీసేస్తే, ఫ్యాట్ అంటే ప్యూర్ ఫ్యాట్, పాలలో ఉండే ప్యూర్ ఫ్యాటే నెయ్యి. దాన్ని మనం వేరు చేస్తే నెయ్యి వస్తుంది. మనం తీసేస్తే ఇక మిగిలిన రెండు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ పాటిని లాక్టోజ్ అంటారు. లాక్టో అంటే అది రూట్ వర్డ్, అది పాలకు సంబంధించినటువంటి. సో లాక్టోజ్ అంటే పాలలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్. కెసిన్ అంటారు. కెసిన్ అంటే దానిలో ప్రోటీన్. భారతదేశంలో మీరు ఒక స్టడీ చేశారు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దాని విభాగంలో. భారతదేశంలో 90% మందికి లాక్టోజ్ పడదు. ఇది ఎప్పుడంటే 6 ఏళ్ళ వయసు తర్వాత స్టార్ట్ అవుతుందండి ఇది. ఆ ఫీల్ అంటే ఇదేంటంటే మనం పాలు తాగినప్పుడు మన పేగుల్లో పాలను డైజెస్ట్ చేయడానికి ఒక ఎంజైమ్ ఉంటుంది. అది పుట్టినప్పుడు అందరికీ వస్తుంది, లాక్టేజ్ అంటారు దాన్ని. సో 6 ఏళ్ళ వయసు తర్వాత మన జీన్స్ బట్టి కొంతమంది తగ్గిపోతుంది, కొంతమందికి అలాగ ఉంటుంది, కొంతమందికి వయసుతో మెల్లగా తర్వాత తగ్గుతుంది. అందుకు మీరు చూస్తే పిల్లలు తాగుతారు, పెద్దవాళ్ళకి పాలు తాగరు. అవునండి. పెద్దవాళ్ళు కాఫీ, ఆ తర్వాత ఆ కాఫీల పాలు కూడా మనిషి బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ ఇట్లా వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు అరిగించుకోలేరు కాబట్టి. ఓకే. సో 6 ఏళ్ళ వయసు దాటిన తర్వాత వాళ్ళ జెనెటిక్ దీన్ని బట్టి ఆ లాక్టేజ్ అనేటటువంటి ఎంజైమ్ తగ్గిపోతుంది పేగుల్లో. అది జెనెటిక్ గా కొంతమందికి ముందే తగ్గిపోవచ్చు. ఓకే. సో పాలు అరిగించుకోలేరు వాళ్ళు. అరిగించగల ఏమవుతుంది, పాలు కానీ పాలు ప్రొడక్ట్స్, ఎస్పెషల్లీ పాలు ప్రొడక్ట్స్ కూడా కాదు, పాలు తాగినటువంటి ఒక అరగంట నుండి 2 గంటల లోపల పాలు అరగవు కదా. సో అది పెద్ద పేగులకు వెళ్ళిపోతాయి. పెద్ద పేగులు 2 గంటలు పడుతుంటాయి. పెద్ద పేగులకు వెళ్ళిన తర్వాత ఆ బ్యాక్టీరియా పాలని అది డైజెస్ట్ చేయడానికి ప్రయత్నంలో గ్యాస్ వస్తుంది అనమాట. సో రకరకాల కడుపు ఉబ్బరము, లేకపోతే గ్యాస్ పోవడము, ఈ కడుపు నొప్పి, క్రాంప్స్ ఇట్లా వచ్చేసి వాళ్ళకి
ఫస్ట్ టైం ఇలా వస్తే ఏంటంటే అన్కాన్షియస్గా వాళ్ళ పాలుకి దూరంగా ఉండటం స్టార్ట్ చేస్తారు, నాకు పాలు పడవు అంటారు. ఒక సర్వేలో 70 నుండి 90% వరకు భారతదేశంలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ కి మీ లాక్టేజ్ ఇంటాలరెన్స్ అనేది ఉంది. ఓకే. సో పాలు పడకపోవడానికి జెనెటిక్ మోస్ట్లీ అది అంతే. ఓకే. ఇంకా పెరుగులోకి వద్దామండి. పెరుగు రకరకాలు, యోగట్ అని, పెరుగని, తర్వాత పెరుగు మీద నీళ్ళని ఉంటాయి, దాన్ని ఏదో వర్డ్ ఉందండి. వే. సో వీటిలో ఏది మంచిది? కొంతమంది తినరు, తింటే ఉపయోగం ఏంటి, తినకపోతే వచ్చే నష్టం ఏంటంటారు? సో కంటిన్యూ ఈ క్వశ్చన్కి ముందు క్వశ్చన్కి సంబంధం ఉంది. సో ఏంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ పెరుగు మజ్జిగ, ఎందుకంటే పాలు వేరు పెరుగు వేరు కదా. సో పెరుగు తాగితే వాళ్ళకి యూజువల్లీ ఇవి కాదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే సబ్ కాన్షియస్ గా పాలు ప్రొడక్ట్స్ అన్ని కూడా అవాయిడ్ చేస్తారు. బట్ మజ్జిగ పెరుగు వాళ్ళు తాగొచ్చు. ఓకే. రెండో క్వశ్చన్, పెరుగు అంటే ఏమిటి? పెరుగులో బ్యాక్టీరియా, పాలల్లో బ్యాక్టీరియా వేసి పెంచితే వచ్చేది పెరుగు. ఎందుకు పాలు పెరుగు ఎట్లా పోతే ఇంకొక పెరుగు కాస్త యాడ్ వేస్తాం కదా. సో ఏమవుతుందంటే నిజానికి పాలల్లో చెప్పినటువంటి కార్బోహైడ్రేట్ పార్ట్, ప్రోటీన్ పార్ట్ ఏదైతుందో ప్రోటీన్ పార్ట్ గడ్డగట్టి వేరే అవుతుంది ఈ బ్యాక్టీరియా వేయంగానే. ఇప్పుడు పెరుగు పొల్లగా ఉంటుంది కదా, సో బ్యాక్టీరియా యాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ లాక్టిక్ యాసిడ్ వస్తుంది, పుల్లగా ఉండేటువంటి వస్తుంది. సో మీరు ఇంకో పెరిగే కాదు, పుల్ల పదార్థం నిమ్మరసము, వినెగారు, పుల్ల పదార్థం ఏం వేసినా పాలు పెరుగుగా విరుగుతాయి, పాలు విరిగి పెరుగులకు మారుతాయి. నిజానికి పాలు విరుగుతాయి అంటారు చూసారా, అంటే గడ్డలు కడుతుంది. ఆ గడ్డ కట్టడానికి ఏంటంటే ఒక పుల్ల పదార్థం పాలలో వేస్తే గడ్డ కడుతుంది. అది పెరుగు కావచ్చు, ఇంకో పుల్ల పదార్థం అయినా కావచ్చు. పెరిగేస్తే మనం అది గట్టిగా తోడుకుంటుంది. మీరు అన్నట్లుగా ఇప్పుడు వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ చేస్తే విరిగిపోతుంది. దానికి రకరకాల దాని నుంచి వచ్చేవి పనీరు ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అయితే పాలు పెరుగు చూసుకున్నప్పుడు ఈ పాలు బెటరా పెరుగు బెటరా అనుకుంటే పాలు పెరుగులాగా అయినప్పుడు పెరుగుతో పాటు కాస్త నీరు ఉంటుంది. అవునండి. ఆ నీరుని వే అంటారు, WHEY వే. దానిలో ఎక్కువ మంచి ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి వే ప్రోటీన్ డబ్బాలు తాగుతున్నాం మనం. కానీ నిజంగా చూస్తే ఆ గడ్డగట్టి ఏదైతుందో అది ప్రోటీన్ భాగం, కెసిన్ ప్రోటీన్ భాగం. సో పాలు కంటే అంటే పాలల్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, వేలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. వేలో కానివ్వండి పెరుగులో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది అన్నమాట. పాలు కంటే పెరుగు మంచిది. మరి బటర్ మిల్క్ ఇంకా మంచిది అంటారు కదండి. అదే, సో దానికి వస్తున్నాం. సో అది ఒక రకంగా అపోహ నిజానికి. ఎందువల్ల అంటే బటర్ మిల్క్ తాగడానికి మనకి ఈజీగా ఉంటుంది, కానీ మన న్యూట్రిషియస్గా మాట్లాడుకున్నప్పుడు బటర్ మిల్క్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మన క్యాలరీస్ తగ్గించుకుని పిల్లలకి పాలు మంచిది ఒక రకం చెప్పాలంటే. పెరిగే వాళ్ళకి క్యాలరీస్ కావాల్సిన వాళ్ళకి, పిల్లలకో లేకపోతే జబ్బు పడి కొంతమంది చూడండి అన్నం తినలేరు, వాళ్ళకి ముక్కు ద్వారా లిక్విడ్స్ ఇస్తాము, వాళ్ళకి పాలు మంచిది. క్యాలరీస్ కావాలి కాబట్టి, క్యాలరీస్ కావాలి అనుకునే వాళ్ళకి, అంటే బలం కావాలి, క్యాలరీస్ ఎస్పెషల్లీ ఎనర్జీ కావాలనుకునే వాళ్ళకి పాలు మంచిది. ఓకే అండి. నాకు క్యాలరీస్ వద్దు, నాకు హెల్తీ ఫుడ్ కావాలనుకునే వాళ్ళకి పెరుగు మంచిది. ఎందుకు? పెరుగులో ఆ క్యాలరీస్ ఉన్న పదార్థం నీరుని చూసారా, పెరుగు ప్లస్ నీళ్లు ఉంటాయి, ఆ నీరులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, పెరుగులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ప్రోటీన్ సెపరేట్ చేస్తున్నాం మనం. ఓకే. మీరు వెస్ట్ లో వీటి మీద ఎక్కువ ఈ పాలు, మనమైతే పాలు పెరుగు తప్ప మనకేం తెలియదు, పాలు పెరుగు మజ్జిగ తప్ప వెన్న నెయ్యి అంతే. కానీ వెస్ట్ లో, యూరోప్ లో ఏం చేస్తారంటే ఈ పెరుగు రాగానే దాన్ని ఒక గుడ్డలో తీసి వేరే పెడతారు, దాన్ని పిండకుండా దాన్ని వేరే చేసి ఒక గుడ్డలో పెట్టి అలా ఉంచుతారు అన్నమాట దాన్ని. సో మెల్లగా నీరంతా పోతుంది, మెల్లమెల్లగా గట్టి పెట్టడం స్టార్ట్ అవుతుంది, అది కొంచెం పులుపు ఉంటుంది. సో ఉప్పు వేస్తారు తర్వాత దాన్ని. అట్లాగా 12 గంటలు 2 రోజులు కూడా ఉంచుతారు దాన్ని. అట్లా ఏం చేస్తారండి దాన్ని? ఏమంటారు, గ్రీక్ యోగర్ట్ అంటారు దాన్ని. ఓకే. తింటారు చాలా మంది. సో దానిలో ఫ్లేవర్ యాడ్ చేయొచ్చు, లేదా అలాగే కూడా తినచ్చు. గ్రీక్ యోగర్ట్ అంటే ఏం లేదు, పెరుగు చేసి పెరుగుని దానికి ఉంటే గుడ్డ సింపుల్ గా చెప్తాను, కానీ దానికి రకరకాల సోఫిస్టికేటెడ్ మెథడ్ 6 లెవెల్స్ లో 6 లేయర్స్ ఉన్నటువంటి గుడ్డ ఉంటుంది. దాన్ని చూడండి, ఒక చిల్లుల గిన్నెలాగా ఉంటుంది చూసారా, దానిలో పెడతారు. దాన్ని పెట్టి అట్లాగా రకరకాల పీరియడ్స్ ఆఫ్ టైం దాన్ని పెడతారు. అలా మధ్యలో ఉప్పు వేసుకోవచ్చు, ఫ్లేవర్స్ వేసుకోవచ్చు, రకరకాల. జనరల్ గా మనం పన్నీర్ అలా చేసుకుంటాం, పాలని మనము విరగ కొట్టేసి ఒక క్లాత్ లో కట్టుంచి దాన్ని వచ్చిన దాంతో పన్నీర్ తయారు చేస్తారు. వెస్ట్ లో గ్రీక్ యోగర్ట్ అంటారు దాన్ని. గ్రీక్ యోగర్ట్ ఇట్ సపోజ్ టు బి మామూలు యోగర్ట్, అంటే మామూలు పాలు పళ్ళకంటే ఇది చాలా హెల్తీ అని చెప్పేసి గ్రీక్ యోగర్ట్ చూసినట్లయితే గ్రీక్ యోగర్ట్ ఈస్ ద ప్రిఫర్డ్ వన్. ఇంకా పులుపు చేస్తే దాన్ని ఇంకా వేరే పేర్లు ఉన్నాయనుకోండి, బట్ గ్రీక్ యోగర్ట్ ఎక్కువ మంది తింటారు. ఎందుకంటే ఇప్పుడు పాలకి పెరుగుకి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, పెరుగులో మనకి పేగులకి సంబంధించినటువంటి మంచి బ్యాక్టీరియా ఉంటాయండి. అవి చనిపోయిన బ్యాక్టీరియా కదా, లైవ్ బ్యాక్టీరియా. మనం దాన్ని పాలుని తోడబెట్టాలంటే ఒక గోరువెచ్చని 30 to 40 degrees సెంటిగ్రేడ్ గోరువెచ్చ టెంపరేచర్ తీసుకొచ్చి దానిలో పెరుగు యాడ్ చేస్తారు. పాలు మరీ చల్లగా ఉన్నా మరీ వేడి ఉన్నా తోడుకోదు.
గోరువెచ్చటి పాలలో యాడ్ చేయాలి అది. ఆ గోరువెచ్చటి పాలలో మీరు పెరుగు యాడ్ చేసినప్పుడు ఈ పెరుగులో ఉన్నటువంటి లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా అధికంగా గ్రో అవుతుంది. ఇట్స్ లైవ్ బ్యాక్టీరియా. ఓకే. సో అది మన పేగులకి చాలా మంచిది అనమాట. పెరుగులో ఉండే ఆ బ్యాక్టీరియా, పెరుగులో ఉండేటటువంటి మంచి బ్యాక్టీరియా. అది మరి మజ్జిగ చేస్తే ఉండదంటారా శ్రీనివాస్ గారు? బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగుకి మజ్జిగకి తేడా ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాస్త, అంటే ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా అయితే అలాగే ఉంటుంది. ఓకే, దానిలో ప్రాబ్లం లేదు. ఓకే. అది కంటిన్యూయింగ్ ద సేమ్ ఎనాలజీ, పుల్ల పెరుగులో ఇంకా ఎక్కువ ఉంటుంది బ్యాక్టీరియా. సో పుల్ల పెరుగు, పుల్ల మజ్జిగ ఇంకా మంచిది. ఓకే, తీసుకోగలిగితే తీసుకోండి. పులుపు పోగొట్టుకోవడానికి మన నిమ్మకాయ, మసాలా ఏదో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ పుల్ల మజ్జిగ, పుల్ల పెరుగు తాగగలిగితే ఇంకా మంచిది అనమాట. రైట్. మరి అసలు ఈ పాలు పెరుగు ఈ రెండు తీసుకోకపోతే ఏమైనా ఇబ్బంది ఉందంటారా? సో అనుకున్నాం, లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది చాలా కామన్ పిల్లల్లోనూ, చాలా చాలా కామన్. అది మనం అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒకళ్ళిద్దరు గ్యారంటీ ఉంటారు, ప్రతి ఇళ్ళలో ఉంటుంది. మనకు సౌత్ ఇండియాలో 90% మంది లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళు. తీసుకోకపోతే ఏమవుతుందంటే, తీసుకోకపోతే దాని సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఏది ఆల్మండ్ మిల్క్ అని ఉంది, అలా ఒకసారి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే అది ఏ పాలకైనా అలర్జీ ఉంటుంది వాళ్ళకి. ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు, ఏ వేటికైనా అలర్జీ ఉంటుంది. పాలు జనరల్గా అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే పోషక పదార్థాలు మిగతా చోట్ల నుంచి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్, క్యాలరీ మిగతా చోట్ల తీసుకోవచ్చు. మనకి దొరుకుతుంది కదా, అంటే మన కల్చర్ లో భాగం అయిపోయింది బేసికలీ. సో 90% మంది అనుకుంటే చాలా మంది పాలు అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. పిల్లల్లో కాకపోతే పెద్దవాళ్ళకి రకరకాల అదర్ సోర్సెస్ ఉంటాయి, పిల్లలకి మిగతా సోర్సెస్ ఉండవు. ఓకే, సో పిల్లలకి ఇవ్వటం మంచిది. సో పిల్లలకి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది, పాలు తాగంగానే వాళ్ళకి గ్లోటింగ్, కడుపు ఉబ్బరం వస్తుంది, ఏడుస్తున్నారు అనుకున్నప్పుడు పాలు యొక్క సబ్స్టిట్యూట్స్ ఆల్మండ్ మిల్క్ అని ఉంటుంది, అట్లాంటివి ఇవ్వచ్చు, ట్రై చేయొచ్చు. రైట్. అయితే ఇంకొక వీడియోలో మనము వెన్న, నెయ్యి, తర్వాత బటర్, పన్నీర్ వీటి గురించి మనము డిస్కస్ చేద్దామండి. మంచిది.